ఆర్ డెమోలోకి వచ్చే ముందు అసలు దీనికి రిక్విజిట్ ఏంటి, ఆర్ ఈ డొమైన్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ ఇందులో జాయిన్ అయిన వాళ్ళలో చాలా మంది వరకు ముందు ఏదో కోర్స్ చేసి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. సో అలా ఎవరికైనా ఏమైనా తెలుసా? కమలాకర్, అగైన్ యూ జాయిన్. నువ్వేనా? సార్ నేనే సార్, అంటే బ్యాచ్ టైమింగ్స్ డిఫరెంట్. ఓకే. సో ఎలా ఉంటుంది, వాట్స్ ద థింగ్స్, ఎవరికైనా ఏమైనా తెలిస్తే యూ కెన్ చెప్పచ్చు. యాక్చువల్గా ఫస్ట్ ఒక మిత్ని బర్స్ట్ చేసి నేను క్లాస్లోకి వెళ్తాను. అందరూ దీనికి ప్రీ రిక్విజిట్ ఏంటి, దీనికి ప్రీ రిక్విజిట్ ఏంటి, దీనికి ప్రీ రిక్విజిట్ ఏంటి అని అడుగుతారు. అంటే ప్రీ రిక్విజిట్ అంటే ఈ కోర్స్ నేర్చుకోవడానికి మాకు కావాల్సిన అర్హత ఏంటి అని అడుగుతారు. ఆ అర్హత ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. అంటే సింపుల్గా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో దానికి ఆపోజిట్గా చేయడం. అంటే మీరు ఇప్పుడు అందరం మ్యూట్లో ఉన్నారు కదా, అన్మ్యూట్ చేసి మాట్లాడడం, అదే దీనికి కావాల్సిన ప్రీ రిక్విజిట్, ది కమ్యూనికేషన్ స్కిల్స్. వన్ అండ్ ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే దీనికి చాలు, ఎనఫ్. సో ఇప్పటికైనా ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరా? ఆర్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే, ఫస్ట్ ఐటీజీసీ ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ కంపెనీ. ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ గైస్? Yes, sir. Yes, sir. ఐటీజీసీ గురించి చెప్పాలంటే ముందు దీని గురించి తెలియాలంటే దీని గురించి తెలియాలి. జీ అంటే గవర్నెన్స్, ఆర్ అంటే రిస్క్, సి అంటే కాంప్లియన్స్. సార్ అదేంటి సార్, మేము ఐటీ ఆడిటర్ గురించి కదా ఇందులో జాయిన్ అయ్యాము. ఐటీ ఆడిటింగ్ కదా సార్, మరి ఐటీ జీసీ అంటున్నారు ఏంటి, జిఆర్సీ అంటున్నారు ఏంటి సార్? క్వశ్చన్ నెంబర్ 1. సో ప్రతి కంపెనీలో కూడా, ప్రతి ఆర్గనైజేషన్లో కూడా, ఆర్గనైజేషన్లో ఏం జరుగుతాయి అంటే, ఎవరో అన్మ్యూట్ చేసి ఉన్నారు, దయచేసి మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ అంటే ఏంటి? కంపెనీ. మన నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే కంపెనీలో ఏం జరుగుతాయి, కంపెనీలో ఏం జరుగుతాయని తెలుసుకునే ముందు అసలు ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి? టెక్స్టైల్, ఇది కూడా కంపెనీయే. ఫెర్టిలైజర్స్, ఇది కూడా కంపెనీయే. జూట్ మిల్స్, కంపెనీయే. ఐటీ ఇండస్ట్రీస్, ఇది కూడా కంపెనీయే. అయితే ఈ కంపెనీస్లో జరిగే పనులు, ఈ కంపెనీస్లో జరిగే పనులు వాటిని ఏమంటాం? ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఎలా జరగాలి, ఎలా జరగాలి, ఎలా జరుగుతున్నాయి అని చెప్పేవాడే ఐటీ ఆడిటర్. ఆర్గనైజేషన్స్లో జరిగే ఫంక్షన్స్ని ఎలా జరుగుతున్నాయో చెప్పేవాడే ఒక ఐటీ ఆడిటర్. ఏ ఫంక్షన్స్, ఏ ఫంక్షన్స్ సార్? ఏ ఫంక్షన్స్ అంటే జిఆర్సి ఫంక్షన్స్. సార్ ఏంటి సార్ ఈ జిఆర్సి ఫంక్షన్స్ అంటే? మనం తరచూ వింటుంటాం
గవర్నెన్స్. అబ్బే ఈ గవర్నమెంట్ బాలేదు సార్. సార్ ఈ గవర్నమెంట్ ఈ స్టేట్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తుంది సార్. సార్ ఈ గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ అనేవి మారాలి సార్. ఈ గవర్నమెంట్ నడుచుకునే విధానం మార్చాలి సార్. ఇలాంటివన్నీ మీరు తరచుగా న్యూస్లో వింటున్నారా లేదా? ఒకవేళ మీకు మాట్లాడడం ఇబ్బంది అయితే రెస్పాండింగ్ చాట్, బట్ ఐ వాంట్ ద రెస్పాన్సెస్. వింటున్నారు కదా? సో సేమ్ అలాగే గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ ఎందులోకి వస్తుందంటే ప్రాసెస్ which are running inside the organization. సార్ ఏ ప్రాసెస్లు సార్ ఒక ఆర్గనైజేషన్లో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు జరుగుతాయి. ఎగ్జాంపుల్, ఐటీ ప్రాసెస్లు జరుగుతాయి, హెచ్ఆర్ ప్రాసెస్లు జరుగుతాయి, ఫైనాన్స్ ప్రాసెస్లు జరుగుతాయి, అనలిటికల్ ప్రాసెస్లు జరుగుతాయి, ఎక్సెట్రా 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 జరుగుతాయి. ఎన్నో ప్రాసెస్లు జరుగుతాయి, ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ, ఈ ప్రాసెస్లన్నీ ఇలాగే జరగాలి, ఈ ఫార్మాట్లోనే జరగాలి అని ఆర్గనైజేషన్ కొన్ని ప్రిన్సిపల్స్ పెడుతుంది. ఎవరు పెడతారండి? ఆర్గనైజేషన్ పెడుతుంది. ఎవరు పెడతారండి ప్రిన్సిపల్స్? గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ ఎవరు పెడతారండి? ఆర్గనైజేషన్ పెడుతుందండి. ఈ ఆర్గనైజేషన్ పెట్టిన ఈ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఈ ప్రాసెస్లన్నీ పని చేస్తున్నాయా లేదా అని చూసే వర్కే ఐటీ ఆడిటర్ వర్క్. ఇక్కడి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? చెప్పింది కాకుండా డౌట్స్ అడగద్దు. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎనీ డౌట్స్? సో మనకు ప్రతి ఒక ఫంక్షన్, ఒక ప్రాసెస్ తెలిసి ఉండాలా దీనిలో? అంటే ఐటీ కానీ, ఫైనాన్స్ కానీ, హెచ్ఆర్ ప్రాసెస్ కానీ, దాని మీద వచ్చే ప్రిన్సిపల్స్ అన్ని మనం తెలుసుకోవాలి యాజ్ అన్ ఐటీ ఆడిటర్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మన క్లాస్ అయ్యే లోపల మీకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడే చెప్పేస్తే క్లాస్ అంతా మీ ఆన్సర్లోనే ఉంది, డెమో అంతా మీ ఆన్సర్లోనే ఉంది. ఎనీ డౌట్స్? Yeah, Mohammed this side. యా మహమ్మద్. Yeah, so principles you are saying we can assume as parameters. సింపుల్గా చెప్పాలంటే పారామీటర్స్ అని కూడా అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఐల్ ఎక్స్ప్లెయిన్ మొహమ్మద్ ఇన్ దిస్ డెమో ఇట్ సెల్ఫ్. ఐల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్, సో దెన్ యూ విల్ గెట్ టు నో. అందుకే అడుగుతున్నా, నేను చెప్పిన దాంట్లోనే ఉన్న డౌట్స్ ఉన్నాయా? ప్రిన్సిపల్స్ జస్ట్ ఐ యూస్ ద వర్డ్, ఇంకా ఐ డిడ్ంట్ ఎక్స్ప్లెయిన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో అసలు ఈ ఐటీ ఆడిటర్ అనేవాడికి ఆల్ దీస్ థింగ్స్ తెలియాల్సిన అవసరం ఉందా? నో. సార్ మరి తెలియకుండా ఎలా ఆడిట్ చేస్తాము అంటే, దిస్ ప్రాసెస్ ఫస్ట్ వితౌట్ ఎనీ డీవియేషన్, గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ అంటే యూ గాట్ టు నో ఆల్ ప్రాసెస్కి సర్టైన్ గైడ్ లైన్స్, ఎలా చేయాలి, ఎలా ఉండాలి. సార్ వాట్ ఈస్ రిస్క్? ద సెకండ్ వన్ in GRC part, the second one, risk అంటే ఏంటి? ఆపద. దేనికి? బిజినెస్కి. బిజినెస్ ఎక్కడ రన్ అవుతుంది? ఆర్గనైజేషన్లో. అంటే ఆర్గనైజేషన్కి వచ్చే రిస్క్ని ఎలా మేనేజ్ చెయ్యాలి, రిస్క్ని ఎలా ఐడెంటిఫై చెయ్యాలి, all these things
will comes under risk management, the second part. గవర్నెన్స్ అంటే ఏంటి? కంపెనీలో జరిగే ప్రాసెస్లు మనం ఆర్గనైజేషన్ అనుకున్న విధంగా జరుగుతున్నాయా లేదా? రిస్క్ అంటే ఏంటి? మన ఆర్గనైజేషన్కి ఆపద ఏంటి అండ్ దాన్ని మనం ఎలా తొలగిస్తున్నాము, ఎలా ఆపుతున్నాము అండ్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము. అండ్ లాస్ట్ వన్ కాంప్లైన్స్. కాంప్లైన్స్ అనేది ఏంటంటే లీగల్ అండ్ రెగ్యులేటరీ టర్మ్స్. మన కంపెనీ, మన ఆర్గనైజేషన్ ఏ ప్లేస్లో ఉందో అక్కడుండే లీగల్ అండ్ రెగ్యులేటరీ టర్మ్స్ ప్రకారము పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసేది కాంప్లైన్స్. ఇప్పుడు అదే కాకుండా కొన్ని కాంప్లైన్సెస్ ఉంటాయి. ఎలా అంటే మస్ట్ ఒక ఆర్గనైజేషన్ ఖచ్చితంగా పాటించాల్సినవి. అండ్ ఒకవేళ ఈ ఆర్గనైజేషన్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలన్నా, గ్లోబల్గా మంచి పేరు రావాలన్నా ఖచ్చితంగా ఈ కాంప్లైన్సెస్ని అబాయిడ్ చేస్తూ వీళ్ళ ఆర్గనైజేషన్ బిజినెస్ రన్ అవ్వాలి. NIST, ISO, GDPR. These are some well-known compliances. COVID, COSO, N number. సో వీటిల్ని ఇఫ్ ఎట్ ఆల్ మనం మన ఆర్గనైజేషన్ గురించి చెప్తున్నప్పుడు మేము ISO 27001 సర్టిఫైడ్ అంటే అర్థం ఏంటంటే మేము 27001 కాంప్లైన్స్కి అబైడ్ అయి ఉంది మా ఆర్గనైజేషన్ అని చెప్పగానే మనకి గ్లోబల్గా ఆసమ్ రెప్యుటేషన్ ఉంటుంది. సో మీరు వినే ఉంటారు ISO 27001 లీడ్ ఇంప్లిమెంటర్స్, ISO 27001 లీడ్ ఆడిటర్స్, ఇలా వినుంటారు. సో దీస్ ఆర్ కమ్స్ ఫ్రమ్ దిస్ కంప్లైంట్స్ థింగ్. సో వీఆర్ క్లియర్డ్ అబౌట్ G, R అండ్ C. అయితే సార్ ఇందాక 2 డౌట్స్ వచ్చాయి. వన్ ఈస్ సార్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? సెకండ్ డౌట్. ఫస్ట్ డౌట్ సార్ ఒక IT ఆడిటర్కి ఆల్ ఫంక్షన్స్ తెలిసి ఉండాలా? సో ఇప్పుడు ఈ ప్రాసెస్, ఈ ఆడిటింగ్ ప్రాసెస్ రియల్ టైంలో ఎలా జరుగుతుందంటే ఐఎమ్ సేయింగ్ ద హోల్ థింగ్. ఫస్ట్ మేనేజర్ will send a mail to internal auditor. What is the difference between internal and internal అని పెట్టామంటే ఖచ్చితంగా ఎక్స్టర్నల్ అనేవాడు కూడా ఉంటాడు కదా. ఆ డిఫరెన్స్ ఏంటో ఆఫ్టర్ దిస్ నేను చెప్తాను. బట్ ఆన్సరింగ్ టు ద క్వశ్చన్స్, బికాస్ మంచి క్వశ్చన్స్ అడిగారు, బికాస్ డెమో అంతా వీటి మీద ఆధారపడింది కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇంటర్నల్ ఆడిటర్ ఆర్ IT ఆడిటర్ పెడతాడు, ఓ మెయిల్ పెడతాడు. ఏమని? గో అండ్ ఆడిట్ ది HR టీమ్ అని చెప్పాడు. అయితే సెకండ్ ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ IT ఆడిటర్ మనమే. లెట్స్ సే మొహమ్మద్ ఈజ్ ద IT ఆడిటర్. మొహమ్మద్ని ఆడిట్ చేయమన్నాడు. అప్పుడు సెకండ్ స్టెప్ 2 మొహమ్మద్ ఏం చేస్తాడంటే ఈ HR టీమ్ని రీచ్ అవుట్ అవుతాడు. HR టీంలో ఎవరిని రీచ్ అవుట్ అవుతాడు సార్? ఆ రీచ్ అవుట్ అయ్యే పర్సన్ని POC అంటామండి. POC అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే HR టీంలో ఈ POC ఎవరైనా అవ్వచ్చు, ఎనీబడి ఫ్రమ్ HR టీమ్. తనతో
ఒక టీమ్స్ కాల్ షెడ్యూల్ చేస్తాడు. అయితే షెడ్యూల్ చేసి ఏం చేస్తాడు సార్ అంటే, షెడ్యూల్ చేసి ఈ పర్సన్ మొహమ్మద్ అనే ఐటీ ఆడిటర్ టోటల్గా ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, హౌ దిస్ ప్రాసెస్ ఈస్ వర్కింగ్, అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్, ఆర్ ఈ ప్రిన్సిపల్స్ కే ఒక అద్భుతమైన పేరు ఉంది, దాన్ని మనం వాడతాం కంట్రోల్స్, దట్ ఆర్ సెట్ by the organization to HR team. అంటే అర్థం ఏంటంటే, ఆర్గనైజేషన్ ఇందాక చెప్పినట్టుగా ప్రతి ప్రాసెస్కి కొన్ని ప్రిన్సిపల్స్ పెడుతుంది, కొన్ని కంట్రోల్స్ పెడుతుంది. ఈ కంట్రోల్స్ ప్రకారం ఆ టీం వర్క్ అవ్వాలి అని. అయితే ఈ కంట్రోల్స్ అన్నీ కూడా ఈ హెచ్ఆర్ టీంకి కావాల్సిన కంట్రోల్స్ ఈ యొక్క డాక్యుమెంట్ ఐటీ ఆడిటర్ దగ్గర ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో హెచ్ఆర్ టీంకి సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి. ఆ కంట్రోల్స్ ఎలా ఉంటాయంటే, ఎన్డిఏ ఫామ్, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ నీడ్ టు బి సైన్డ్ by the auditor, by the candidate when he is joining. Actually HR activities ఏ ఉంటాయండి, న్యూ హైర్ ఆన్బోర్డింగ్, ఓల్డ్ హైర్ టెర్మినేటెడ్ ఎంప్లాయీస్ రిటెన్షన్. సో ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ని హెచ్ఆర్ పీపుల్ మేనేజ్ చేస్తారు. అయితే నాన్ డిస్క్లోజబుల్ అగ్రిమెంట్ అనేది ఇది ఒక ఫామ్ అండి. దీన్ని ఖచ్చితంగా ఒక న్యూ హైర్ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు సైన్ చేయాలనేది ఒక హెచ్ఆర్ కంట్రోల్. ఇది ఒక హెచ్ఆర్ కంట్రోల్. ఇది ఆ హెచ్ఆర్ టీం ఫాలో అవుతుందా లేదా అని చూసి, ఫాలో అవుతుంటే ఫాలో అవుతుంది అని ఒక ఎవిడెన్స్ని మనం కలెక్ట్ చేస్తాము. ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి మన మేనేజర్కి సెండ్ చేస్తాం. ఇలా ఒక్క కంట్రోల్ కాదండి, ఒక్కొక్క టీంకి 10 to 15 కంట్రోల్స్ మినిమం ఉంటాయి. అయితే ఈ 10 to 15 కంట్రోల్స్ మనం ఆడిట్ చేసి ప్రతి కంట్రోల్ అంటే ఇప్పుడు ఈ ఎన్డిఏ లాగే ఎన్డిఏ ఫామ్ ఎలా సంతకం చేయించుకోవాలని చెప్పిందో, ఇలాగే ఇవన్నీ కూడా ఒక కంట్రోల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతుందా లేదా అని ఆడిటర్ చెక్ చేయాలండి. ఎలా చెక్ చేస్తాడు? బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్. ఇప్పుడు దీనికి ఎవిడెన్స్ ఏంటి? ఎన్డిఏ ఫాము కొత్తగా వచ్చిన న్యూ హైర్స్ అందరూ సంతకం చేయాలి అనేది కంట్రోల్. జాయిన్ అండ్ న్యూ హైర్ సైన్ చేసిన ఎన్డిఏ ఫామ్ ఉంటుంది కదండి, అదే ఇక్కడ మన ఎవిడెన్స్. సో ఆ ఎవిడెన్స్ ఉంటే ఎస్ దే ఆర్ ఫాలోయింగ్, ఎవిడెన్స్ లేకపోతే నో దే ఆర్ నాట్ ఫాలోయింగ్. ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు ఈ కంట్రోల్స్ అన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు సార్? ఈ కంట్రోల్స్ అన్నీ కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేస్తుంది. విల్ ప్రిపేర్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ విల్ ప్రిపేర్ దీస్ కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ ఎవరు ఆడిట్ చేస్తారు? ఈ కంట్రోల్స్ ని ఐటీ ఆడిటర్స్ ఆడిట్ చేస్తారు. మొహమ్మద్, ప్రిన్సిపల్స్ అదే కంట్రోల్స్ ఎలా ఉంటాయో క్లియర్ అయిందా? Yes. So as you are saying, so we should check whether the HR, as you said, example for HR, if they are following the principles or not. We need to check by this by Exactly. IT auditors. They are following the correct By principles. collecting the evidence. Yeah. Okay, got it. So Yep. life cycle we need to check. What? No, I am saying that what the work life cycle, suppose as you said, onboarding, right? Onboarding is one. We don't check the life cycle. We sorry? don't check the life cycle.
We don't check the No, life cycle. normally in life cycle, normally in life cycle, are they following the like principles or not? In every like this work which you are saying, are they following the correct The team is principles or not? We need to prescribed check. to do, the team is prescribed to do their activities, and they made to Yeah. keep their process according to the standards or the principles or the controls which are set by the top level management. Those controls Yes, yes. that we need to see whether these principles or these controls or these guidelines which are set by the organization is exactly matching with the work, matching with the process what the people is doing. So that's the thing. Yes. Yeah. So Got it. ఇప్పుడు ఈ ఇలాగే ఇప్పుడు హెచ్ఆర్ ప్రాసెస్ని తెలుసుకున్నాం. సేమ్ ఇలాగే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ని తెలుసుకుంటాం. దాంట్లో ఉన్న కంట్రోల్స్ బట్టి ఆ టీం ఎగ్జాక్ట్గా దీన్ని ఫాలో అవుతుందా లేదా తెలుసుకుంటాం. సేమ్ అలాగే చేంజ్ మేనేజ్మెంట్లో తెలుసుకుంటాం. సేమ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్లో తెలుసుకుంటాం. రిస్క్ మేనేజ్మెంట్లో తెలుసుకుంటాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్లో తెలుసుకుంటాం. సో ఇలా ప్రతి దాంట్లోని కూడా ఇవన్నీ కూడా మనం చెప్తామండి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ నేను ఏమేమి చెప్తానది కోర్స్ కాంటెంట్లో వి విల్ సీ. అయితే ఇప్పుడు ఈ కంట్రోల్స్ ఆర్గనైజేషన్ వైజ్గా ఎలా ఉన్నాయి అనేది మనం ఆడిట్ చేసి ఇవ్వడమే ఒక ఐటీ ఆడిటర్ పని. అయితే మనకి ఎప్పుడు కూడా ఆడిటర్స్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటంటే సిఎస్, ఫినాన్షియల్ ఆడిట్. Sir, only one question, sir. ఎస్ మొహమ్మద్. Yeah, so here we will pick randomly, sir. For what we will pick randomly? Auditing, for auditing, there will be huge data, right? So for auditing, so like one HR, I one didn't HR. explain So, those things, right, Mohammed? uh-huh. Here I didn't explain about the populations and the data and the sampling methodologies. I didn't discuss till yet, right? Okay, fine. Yeah. Those Thank all the things which we will see in the real-time classes. So, in the classes, it won't be discussed in the demos. Okay, fine. I'll give the outline, how the course will be in the next 35 days to 40 days, how the course will be, and what are the things I will teach in the course. Those things I will discuss in demo, and a brief outline about the ITGC and why it was important. Okay? Yeah, fine. సో ఆడిటర్స్ అనేవాళ్ళు ఇద్దరు ఉంటారండి. సారీ, ఐ స్కిప్డ్. బేసిక్గా మనం వినే ఆడిటర్స్ ఎవరండి? ఫినాన్షియల్ ఆడిటర్స్. ఎప్పుడు వెంటనే ఉంటాం సిఎస్ని ఫినాన్షియల్ ఆడిటర్స్ అంటాం. సో అండ్ వాట్ వి విల్ బిలీవ్ ఇస్ దీస్ ఆర్ ద పర్సన్స్, వీళ్ళే ఆడిటర్స్ అనుకుంటాం. అయితే ఎస్, వీళ్ళే ఆడిటర్స్ యాక్చువల్గా. ఇప్పుడు అసలు హౌ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ఐటీ ఆడిటర్స్ అనేవాళ్ళు ఎలా ఇవాల్వ్ అయ్యారు, వై ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఇది వరకు ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక సొసైటీలో కానీ మార్కెట్లో కానీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగేవండి? ఫిజికల్ మనీ, కరెక్ట్? Yes, sir. ఎర్లీ 90s till 2012 to 15 వరకు, హౌ విత్ ఫిజికల్ మనీ, రైట్? విత్ ఫిజికల్ మనీ. అయితే ఇలా ఉన్నప్పుడు ఆర్గనైజేషన్లో ఒకవేళ ఫాల్ట్స్ జరుగుతున్నాయని తెలిస్తే ఒకే ఆడిట్ జరుగుతుంది, ఏంటంటే ఫినాన్షియల్ ఆడిట్ జరుగుతుంది. ఏమని? బ్యాలెన్స్ షీట్స్, ఈ ఫినాన్షియల్ ఆడిట్లో బ్యాలెన్స్ షీట్స్ చూసి క్యాష్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనా కాదా, వీళ్ళు ఏమైనా డీవియేషన్స్కి పాల్పడుతున్నారా, ఇదే చూసేవాళ్ళం. అవునా కాదా? ఐ రైట్ ఆర్ నాట్? కదా. Yes, sir. అయితే ఇప్పుడు నేను అప్స్టాక్స్ అనే ఫర్మ్, స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ అప్స్టాక్స్ అనే, నేను ఏం చేస్తానంటే, నేను ఒక బ్రోకింగ్ ప్లాట్ఫామ్. నేను ఇప్పుడు నా దగ్గరికి రామ్ అనే పర్సన్
నా అప్స్టాక్స్లో అప్స్టాక్ అప్లికేషన్లోకి వచ్చి 10,000 షేర్స్ కొన్నాడు, టీసీఎస్ షేర్స్ కొన్నాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఒక ఫినాన్షియల్ ఆడిట్ జరిగినప్పుడు ఈ 10,000 అప్స్టాక్స్ అకౌంట్కి వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత టీసీఎస్ అకౌంట్కి వెళ్తుంది. అవునా కాదా? ఎస్. అయితే ఇక్కడ డైరెక్ట్ గా ఈ రామ్ అనే పర్సన్ అప్స్టాక్స్కి వచ్చి ఈ ఫిజికల్ క్యాష్ ఇచ్చి కొనట్లేదు కదా ఆన్లైన్లో. అలాగని ఇప్పుడు మీకు ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం ఇలాగా అప్స్టాక్స్కి పేమెంట్ లేదు కదా. అప్స్టాక్స్ అనే అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఏమైనా పేమెంట్ చేస్తున్నారా ఎక్కడైనా? నో. మరి అప్పుడు ఎలా వెళ్తుంది అప్స్టాక్స్కి? వీళ్ళల్లో ఎవరితో ఒకరితో టైఅప్ పెట్టుకొని రామ్ అమౌంట్ ఫస్ట్ దీనికి వెళ్తుంది, దీని నుంచి దీనికి వస్తుంది కదా. ఇప్పుడు ఫినాన్షియల్ ఆడిటర్ ఏం చేస్తాడు? ఈ అప్స్టాక్స్లో ఈ క్యాష్ ఫ్లోని చూస్తాడు, పర్ఫెక్ట్ చూస్తాడు, ఎవ్రీథింగ్ ఫైనల్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఫోన్పే అనే అప్లికేషన్ని హ్యాక్ చేశాను ఈ మధ్యలో. జస్ట్ ఏంటంటే ఎలా హ్యాక్ చేశానంటే, ఈ రామ్ అనేవాడు ఫోన్పే ద్వారా అప్స్టాక్స్లో 10,000 పెట్టి టీసీఎస్ షేర్స్ కొనగానే టీసీఎస్ షేర్స్ వీడికి వెళ్ళిపోతాయి, కానీ 10,000 అప్స్టాక్స్కి వెళ్లకుండా ఫోన్పే ద్వారా డార్క్ వెబ్లోకి వెళ్ళిపోతాయి, ఆర్ ఒక ఎక్స్ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇలా నేను దీన్ని హైజాక్ చేశాను. అయితే ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పూర్తిగా దేన్ని బేస్ చేసుకొని జరుగుతుంది? డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ కంట్రోల్స్ ప్రకారంగా ఈ అప్స్టాక్స్లో ప్రతిదీ బాగున్నా, ఒకవేళ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కనుక ఏదైనా ఫ్లా ఉంటే పరిస్థితి ఏంటి? ఏదైనా బగ్ ఉంటే పరిస్థితి ఏంటి? ఏదైనా వల్నరబిలిటీ ఉంటే పరిస్థితి ఏంటి? మరి ఒక ఫైనాన్స్ ఆడిటర్కి వల్నరబిలిటీ గురించి ఏం తెలుస్తుంది? బగ్ గురించి ఏం తెలుస్తుంది? ఒక అప్లికేషన్లో ఫ్లా గురించి ఏం తెలుస్తుంది? తెలుస్తుందా? తెలియదా? సో అలా ఎవరికి తెలుస్తుంది? ఐటీ ఆడిటర్స్కి తెలుస్తుంది. అందుకే ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ఐటీ ఆడిటర్స్ స్టార్టెడ్. ఇలా అర్థమైందండి? కంపెనీలో ఫైనాన్స్ థింగ్సే కాదు, ఈ ఫైనాన్షియల్ కంట్రోల్స్ కాకుండా ఆర్గనైజేషన్లో ఉన్న ఐటీ కంట్రోల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండడం మ్యాండేటరీ అని తెలిసిన తర్వాత ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ ఇంక్రీజ్ అయిన తరువాత ఈ ఐటీ ఆడిటింగ్ అనేది స్టార్ట్ అయింది. దిస్ ఈస్ హౌ ద ఐటీ ఆడిట్ స్టార్టెడ్. ఇందాక నేను చెప్పాను సార్ ఇంటర్నల్ అని చెప్పి వదిలేసారు, నేను తర్వాత చెప్తానని. సార్ ఇంటర్నల్కి ఎక్స్టర్నల్కి తేడా ఏంటి సార్ అంటే, ఇప్పుడు నేను ఏ ఇప్పుడు నా దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నా దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి? 100 ఎంప్లాయీస్ ఉన్నారు. వీడి దగ్గర సేమ్ 100 ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ బి అనే పర్సన్ అవసరం, ఈ బి అనే పర్సన్కి ఈ ఏ అనే పర్సన్ 10,000 అప్పుగా ఇవ్వాలి. బి అనే పర్సన్కి ఈ ఏ అనే పర్సన్ 10,000 అప్పుగా ఇవ్వాలి అనుకుందాం. జస్ట్ లెట్స్ సే ఏ అనే పర్సన్ అడిగాడు బి అనే పర్సన్ని, బాబు నీకు అప్పు ఇవ్వాలంటే
నీ కంపెనీలో ఉన్న ఈ 100 మంది ఎంప్లాయీస్ కూడా అంటే ఇతను బి అనే అతను దేనికి అడుగుతున్నాడంటే ఏ అనే అతను 10,000 టు డెవలప్ హిస్ బిజినెస్ అడుగుతున్నాడు. అప్పుడు ఏ అనే ప్రశ్న ఏం చెప్పాడంటే, నాకు నీ 100 మంది ఎంప్లాయీస్ కూడా నీ వర్క్ ప్లేస్ బాగుంది, నువ్వు కంపెనీలో సెక్యూర్డ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నావు. ఎవరిని పడితే ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ అనే దానికి ఎవరికి అవసరమో వాడికే యాక్సెస్ ఇస్తున్నావు. నీ కంపెనీ లోపలికి రావడానికి ఎవరికైతే ఐడెంటిటీ కార్డు ఉంటుందో వాడికే యాక్సెస్ ఇస్తున్నావు. సర్వర్ రూమ్స్కి ఎవరికైతే యాక్సెస్ ఉందో వాడికే ఇస్తున్నావు అని చెప్పేసి నాకు ఒక రిపోర్ట్ ఇవ్వి, ఏమివ్వాలి, ఒక రిపోర్ట్ ఇవ్వి, అప్పుడు ఆ రిపోర్ట్ బట్టి నేను ఆలోచించి నీకు 10,000 ఇస్తానని చెప్పాడు. ఇక్కడ వరకు స్టోరీ అర్థమైందా అందరికి? క్లియర్ గా ఉందా? అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ 100 మందిలో ఒక పర్సన్ వచ్చాడు. ఈ 100 మందిలోంచి అతని పేరు సృజన్. హలో, ఏంటంటే చెప్పండి. సారీ ఏ వెంకటేష్ అనే అతను సార్, మీరు ఏ వెంకటేష్ గారు మీరు అన్మ్యూట్ చేస్తారు సార్, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుందండి. సార్ ఏ వెంకటేష్ అనే అతను, ఓకే, థ్యాంక్ యూ సార్, అన్మ్యూట్ చేశారు సార్. అన్మ్యూట్ చేయడం ఏంటంటే నాకు అర్థం కాల. ఒక పర్సన్ అన్మ్యూట్ చేయలేదు సార్, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది చెప్పాను సార్. ఓకే సారీ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ సృజన్ అనే వ్యక్తి ఎవరికి సంబంధించిన వాడు? బీకి సంబంధించిన వాడు. ఇప్పుడు ఇతను బిజినెస్ ఓనర్కి ఫర్ చేయాలని కొన్ని తప్పులు ఉన్నా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని రాసి ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే బి అనేవాడికి ఖచ్చితంగా బిజినెస్ డెవలప్ అవ్వాలి. బి అనేవాడు సృజన్ యొక్క యజమాని కాబట్టి ఖచ్చితంగా అన్ని బాగున్నాయని ఇవ్వకపోతే మనోడిని బి పనిలోని తీసేస్తాడు. కాబట్టి అన్ని బాగున్నాయని ఇచ్చేస్తాడు. అవునా? అన్ని బాగున్నాయని ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఏం చేశాడు? అన్ని బాగున్నాయని ఇచ్చేసాడు అని ఒకసారి ఆలోచించి తెలివితేటలతో ఏమంటాడంటే, ఇప్పుడు సృజన్ అనేవాడు నీ కంపెనీ బిలాంగ్స్ టు బి కంపెనీ. అప్పుడు వీడు ఖచ్చితంగా బయాస్గా ఇస్తాడు. బయాస్డ్గా అంటే పార్షియాలిటీతో నీ కంపెనీ లబ్ధి కొరకు, నీ కంపెనీ బాగుపడాలి కాబట్టి, నేను డబ్బులు ఇవ్వాలి కాబట్టి నీ దాంట్లో బాగోకపోయినా బాగుందనే ఇస్తాడు. అయితే నీకు ఒక కండిషన్ పెడుతున్నాను. ఏంటి? నా కంపెనీ ఏంటి? ఈ కంపెనీ నుంచి నీ కంపెనీకి వచ్చి సేమ్ ఇందాక చెప్పినట్టుగానే ల్యాప్టాప్స్ యాక్సెస్ ఎవరెవరికి ఇస్తున్నారు, అండ్ నీ ఆర్గనైజేషన్ సెక్యూర్డా కాదా, ఎవ్రీథింగ్ నీ సిస్టమ్స్కి ఎవరికి పడితే, సర్వర్ రూమ్స్కి ఎవరికి పడితే యాక్సెస్ ఉందా, లేకపోతే ప్రిస్క్రైబ్డ్ వీళ్ళకే ఉందా, ఇలా అన్నీ కూడా వీడు వచ్చి చెక్ చేసి నాకు రిపోర్ట్ ఇస్తాడు. నా కంపెనీ నుంచి నీ కంపెనీకి వచ్చి నాకు రిపోర్ట్ ఇస్తాడు నీ కంపెనీ గురించి, గుడ్ ఆర్ బ్యాడ్ అని. దాన్ని బేస్ చేసుకొని నేను నీకు 10,000 అప్పిస్తానని చెప్పాడు. ఇక్కడ వరకు అర్థమైందా లేదా అందరికి క్లియర్గా? సార్ అర్థమైంది. ఎస్ సార్. బ్రో అది అర్థమైంది. అంటే మరి ఎక్స్టర్నల్ ఆడిట్ ని బ్రైట్ చేస్తే బ్రో? అయితే ఇప్పుడు ఇలా చేయొచ్చు. ఏ ఈజ్ హ్యావింగ్ మనీ, బట్ ఈ సెక్యూరిటీ కంట్రోల్స్ ఏ దగ్గర ఉండకపోవచ్చు. ఇది వీడి దగ్గర నుంచి ఒకడు వెళ్ళి ఇక్కడ అంతా చూసి ఇవే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తే 10,000 మాట పక్కన పెట్టండి,
ఇప్పుడు నిజంగా ఇక్కడ లేనివి వీడు ఇందులోంచి కాపీ కొట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తే అది బికి దెబ్బ. అప్పుడు ఏ బి కలిసి ఏమనుకుంటారంటే ఇద్దరికీ సంబంధం లేని ఒక పర్సన్ తీసుకొద్దాం, సీని తీసుకొచ్చి నీ దగ్గర నేను ఇవన్నీ ఉన్నాయో లేదో చూపిస్తాను. ఈ ఉన్నాయో లేదో చూడడానికి ఏమనుకోవచ్చు మనం, ఆడిటింగ్ అనుకుంటాం. వీడు నీ దగ్గరికి వచ్చి ఈ సి అనే పర్సన్ నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు అంటే వీడెవడు, ఇండిపెండెంట్ పార్టీ, ఇండిపెండెంట్ పర్సన్. ఈ పర్సన్ వచ్చి ఆడిట్ చేసి నాకు రిపోర్ట్ ఇస్తాడు. అయితే వీడు నీకు నాకు సంబంధం లేదు కాబట్టి పార్షియాలిటీ ఉండదు, బయాస్ ఉండదు, అన్బయాస్డ్గా రిపోర్ట్ ఇస్తాడు. కాబట్టి దాన్ని బట్టి నీకు నేను 10,000 ఇస్తాను అని చెప్తాడు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సార్ మరి సి అనేవాడు వీడికి సంబంధం లేదు కదా, మరి వీడు తీసుకెళ్ళి వీడి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తే అలా చేయరండి. ఎందుకంటే ఆడిట్ అయిపోయిన తర్వాత ఒక స్పెక్యులేటెడ్ పీరియడ్ ఉంటుంది, 30 days అనో 45 days అనో 60 days అనో, లేకపోతే ద డే ఆఫ్టర్ ఆడిట్ చేసి రిపోర్ట్ వీడికి ఇచ్చేశాక మొత్తంగా టోటల్ డాక్యుమెంట్స్ని స్క్రాప్ చేసేస్తారు. సో ఇప్పుడు ఎవరైతే బయట నుంచి వచ్చి ఈ బి దగ్గర ఆడిట్ చేస్తున్నాడో వాణ్ణి ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటారు. ఎవరైతే ఇందాక చెప్పుకున్నాం కదా, బిలో ఒకడే బిని ఆడిట్ చేస్తాడు, వాణ్ణి ఇంటర్నల్ ఆడిటర్ అంటారు. ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్కి ఎక్స్టర్నల్ ఆడిటర్కి తేడా తెలిసిందని అందరికీ క్లియర్. మనం ఏం చేస్తాం, మనం ఎవరు, మనం ఎలా వచ్చాం, అసలు కంపెనీకి మన విలువ ఏంటి, క్లియర్గా ఉందా అందరికీ? అయితే ఇప్పుడు ఇక్కడతో ఈ రోజు డెమోలో చెప్పాల్సిన సబ్జెక్ట్ అయిపోయింది. రేపు అసలు ఈ ఇంటర్నల్ ఆడిటర్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎందుకు ఇంపార్టెంట్, కరెక్ట్గా జరిగితే ఏం జరుగుతుందో చెప్పుకున్నాం. అసలు రాంగులు జరిగితే, ఇప్పుడు లైమన్ ఎగ్జాంపుల్ 10,000 అప్పు గురించి చెప్పుకున్నాం. ఈ 10,000 అప్పునే ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్స్కి వాడుతుంది. అంటే ఇప్పుడు అమెజాన్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ అమెజాన్ అనే కంపెనీ ఒక పెద్ద ప్రాజెక్ట్ని టీసీఎస్కి ఇవ్వాలనుకుంటుంది. అప్పుడు ఈ అమెజాన్ కంపెనీ ఏం చేస్తుందంటే, అమెజాన్కి టీసీఎస్కి సంబంధం లేని ఒక ఇండిపెండెంట్ పార్టీని తీసుకొచ్చి, అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ని తీసుకొచ్చి ఈ టీసీఎస్లో ఆల్ సెక్యూరిటీ కంట్రోల్స్, అంటే ఇందాక ఇండైరెక్ట్గా మీకు చెప్పాను ఏంటి, లైమన్లో చెప్తున్నాను, నాట్ ఇన్ ద కోర్స్. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, చేంజ్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇలా నెంబర్ ఆల్ ఐటీ కంట్రోల్స్ని ఆడిట్ చేయించి ఎక్స్టర్నల్ ఆడిటర్ ద్వారా ఆ రిపోర్ట్ని అమెజాన్ తీసుకుంటుంది ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ దగ్గర నుంచి. అందుకే ఆడిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ని ఏమంటారు, అసలు ఈ రిపోర్ట్ ఏంటి, ఇదంతా రేపు డెమోలో చూద్దాం. అయితే ఈ డెమోలో ఈ క్లాస్ విందామన్న ఒక ఊపు కన్నా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కాల్స్ ఉన్నాయా లేవా, సెకండ్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్తున్నాం,
అవుతుందా, మేము ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలమా లేదా. ఇప్పుడు మూడో క్వశ్చన్ ఏంటంటే కోర్స్ ఎన్ని డేస్. నాలుగు, సార్ రియల్ టైం చూపిస్తారా. 5, సార్ మా కెరీర్ గ్యాప్ ఉంది, ఏం చెయ్యాలి. 6, సార్ నేను కంప్లీట్ ఫ్రెషర్ కానీ 4 ఏళ్ళు ఖాళీగా ఉన్నాను, 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నాను, 3 ఏళ్ళు ఖాళీగా ఉన్నాను, నాకు జాబ్ వస్తుందా ఐటీజీసీ నేర్చుకుంటే. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాం మనం వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కాల్స్ ఉన్నాయా లేవా. దీనికి ఆన్సర్ ఏంటంటే మీరు నౌకరీలోకి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు నేను జాయిన్ అయిన అందరికీ సార్ కాల్స్ చెత్తకొట్టేస్తున్నాయంటే బయటికి మీరు అవునా సార్ అన్న లోపల ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి కాబట్టి సార్ ఏం చెప్తున్నారు, ఎన్ని మంది ట్రైనర్లను చూడలేదు అనుకుంటారు. నేను ఆ టైప్ కాదు. మీరు స్వయంగా, ఎందుకంటే మీరు కదా కోర్స్ నేర్చుకోవాలనుకుంటుంది, నౌకరీలోకి వెళ్ళి ఐటీజీసీ, జిఆర్సి, కంట్రోల్ టెస్టింగ్, టీఓడి, టీఓఈ, ఐఎస్ఓ అని ఇచ్చి అసలు మీరు ఎన్నేళ్ళు పెడదాం అనుకుంటున్నారు, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ పెడుతున్నాం అనుకుంటున్నారు, అది కూడా ఇచ్చి ఎన్ని జాబ్స్ ఉన్నాయో మీరు చూడండి దీని మీద. అప్పుడు మీకు కాల్స్ ఉన్నాయా లేదా అన్న క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఇది మీ కళ్ళతో మీరు చెక్ చేసే ప్రక్రియ. సెకండ్ వన్, నాన్ ఐటీ నుంచి ఐటీకి మారచ్చా. నేను ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇచ్చిన కాంటెంట్కి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తోడవ్వాలి. నేను ఈరోజు చేంజ్ మేనేజ్మెంట్ గురించి చెబితే దాన్ని బట్టి కొట్టేయాలి, దాన్ని బట్టి కొట్టాలి. అంటే ఇప్పుడు ఆడిటింగ్కి ఒక ప్రాణం లాంటి పాయింట్ ఏంటంటే వర్డింగ్, ద జార్గన్స్. గివింగ్ యాక్సెస్ అంటే అర్థం ఏంటండి, యాక్సెస్ ఇవ్వడం. ఆడిటింగ్లో యాక్సెస్ ప్రొవిజనింగ్ అంటాం, యాక్సెస్ తీసేయడం యాక్సెస్ డీప్రొవిజనింగ్ అంటాం. సో ఇంటర్వ్యూ మిమ్మల్ని అడిగినప్పుడు వీల్ గివ్ ద యాక్సెస్, తీసుకోండి, we will provision the access. In access provisioning audit, the controls what I audited is whether it's a need based access or role based access, or if at all it's a need based access, whether the access is revoked once the thing or once the responsibility or once the incident is closed or not. We will check those. And user access right review will see whether it is happening for all the applications or not. And access recertification, once we will done the user access right review, we will certify all the access perfect and it was following the least privilege principle. సో మీరు చూసారా, ఇవన్నీ జార్గన్స్. ఇవి మనకి రావాలి అంటే వాటిని బట్టి కొట్టక తప్పదు. అదంటే ఏంటో నేను చెప్పినా లైమన్ లాంగ్వేజ్లో చెప్పకూడదు, బట్టి కొట్టాలి. అంటే ఏంటి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో ఇట్ విల్ బి హ్యాపెన్. సార్ కోర్స్ హౌ మెనీ డేస్, 30 to 45 days మధ్యలో అయిపోతుంది కోర్స్. సార్ రియల్ టైం అవుతుందా. యాక్చువల్గా నా ట్రైనింగ్ యొక్క స్పెషాలిటీయే రియల్ టైం. నేను థియరీ చెప్తా ఫస్ట్, ఆ థియరీలో కూడా రియల్ టైం మిక్స్ చేసే చెప్తాను. నేను చెప్పాలనుకున్న ఐటీజీసీ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాక రియల్ టైం స్టార్ట్ చేసి రియల్ టైంలో
ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ గైస్ అగైన్? ఇది మేము రీసెంట్ గా ఆడిట్ చేసిన ఒక డాక్యుమెంట్. సో ఇందాక చెప్పాను యాక్సిస్ గురించి, దాన్ని యూజర్ మేనేజ్మెంట్ అంటాం. ఇందాక నేను చెప్పిన కంట్రోల్స్ ఇలా ఉంటాయి. ఆ కంట్రోల్ని ఇందాక నేను రాసినప్పుడు నౌకరీలో వెతకండి అని చెప్పి కంట్రోల్ టెస్టింగ్ అని రాశాను. ఆ కంట్రోల్ టెస్టింగ్ ఎలా చేయాలో ఇక్కడే రాస్తాడు. ఇలా ఆర్గనైజేషన్లో ఉన్న కంట్రోల్స్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తూ ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్ని పైకి పంపించడమే మన డ్యూటీ. సో ఇలా నేను రియల్ టైంలో ఉన్న కంట్రోల్స్ని ఎలా ఆడిట్ చేస్తాము అని రియల్ టైం చూపిస్తూ we will cover ISO as well. ISO 27001 LI అంటే లీడ్ ఇంప్లిమెంటర్ కూడా మనం చెప్తాము. మీరు యూ కెన్ ఏబుల్ టు చెక్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్. లైక్ ఎలా అంటే సార్ ISO 27001కి ఎంత అవుద్దని మీరు బయట అడిగితే దే విల్ సే 18,000. అందులో ITGC చెప్పరు, మళ్ళీ ఓన్లీ ISO 27001. హియర్ వీఆర్ సేయింగ్ 27001, GDPR అండ్ ITGC. యాక్చువల్గా ITGC అనేదే ఒక సెపరేట్ డొమైన్. అందులో దానికి ISO తోడైతే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు గెటింగ్ ఇన్ ద కాల్స్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సార్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళం మాకుంది, ఏం చెయ్యాలి? దీనికి యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ మోహన్. రీచ్ అవుట్ టు మోహన్ అండ్ మేక్ ఇట్ డన్. సార్ ఫ్రెషర్స్కి ఉందా? లేదు. ఈ ఫ్రెషర్స్కి ఇందాక చెప్తున్నప్పుడు చెప్పాను, ఫ్రెషర్స్కి 3 to 4 years గా 2 to 4 years గ్యాప్ ఉంటే ఇట్ విల్ వర్క్ అవుట్. ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి? రీచ్ అవుట్ టు మోహన్. మినిమం 2 years పెట్టాలి ఇందులో. మినిమం 2 years మినిమం. సార్ ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ ప్యాకేజ్ అనేది మీరు ప్రీవియస్గా ఎంత పెట్టారో 5.5 పెట్టారు, 30% హైక్ డెఫినెట్. 10 పెట్టారు, 30% హైక్ డెఫినెట్. 15 పెట్టారు, 30% హైక్ డెఫినెట్. 30 నేను గ్యారంటీ ఇస్తా. అండ్ ఇంకో క్వశ్చన్ నేను రాయడం మర్చిపోయాను. సార్ మీరిచ్చే కోర్సుతో హౌ మెనీ ఇయర్స్ వీ కెన్ కీప్? 4 to 5 years ఆరామ్సే పెట్టుకోవచ్చు. 4 to 5 years యూ కెన్ కీప్ ఈజీలీ. అది సార్. ఇంకోటి మెయిన్గా సార్ కోర్స్ చేసిన ఎన్ని రోజుల్లో మాకు జాబ్ వచ్చేస్తుంది, అది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు క్లాసులు కరెక్ట్గా విని, రియల్ టైం కరెక్ట్గా విని, నేను పెట్టిన మాక్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే వచ్చిన ఫస్ట్ 5 ఇంటర్వ్యూస్లో ఏదో ఒక ఇంటర్వ్యూ కొడతావు, నేను చెప్పినట్టుగా ప్రిపేర్ అయితే. అండ్ ఇంకోటి, నేను క్లాస్ ఇలాగే లేమన్ నుంచి చెప్తాను. నాకు లేట్ అయినా ప్రతి స్టూడెంట్ని నేను అర్థమైందని అడిగే వెళ్తాను, లేకపోతే మళ్ళీ చెప్తాను తప్ప ఎదరికి వెళ్ళిపోవడం అయితే ఉండదు. కోర్స్ హర్రీలో అయితే నేను కంప్లీట్ చెయ్యను. సార్ మాకు 20 రోజులు అయిపోవాలి, 25 రోజులు ఉద్యోగాలు అయిపోవాలంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్. నాకు ప్రతి స్టూడెంట్కి అర్థమైతేనే నేను అడుగుతా, ప్రతి పేరు పెట్టి. నాకు ఇప్పుడు ప్రీవియస్ బ్యాచ్లో 19 మెంబర్స్ ఉన్నారు. 19 మెంబర్స్ని పేరుని అడుగుతాను. జ్ఞానసాయి అర్థమైందా? గీతాంజలి గారు అర్థమైందా? ఆయిషా గారు అర్థమైందా? లైక్ దిస్. అర్థం అవ్వలేదు ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడికి వెళ్తాం. మీరు ఒక 20 daysలోనో 25 daysలోనో కోర్స్ అయిపోయి వచ్చేయాలంటే 4 to 5 ఏళ్ళు మీరు పెట్టలేరు. ఎందుకంటే మనం ఎప్పుడైతే 4 to 5 years ఎక్స్పీరియన్స్ పెడతామో ఇది పెట్టడం తప్పు కాదు, బికాజ్ యువర్ సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్. బట్ ఈ 4 ఏళ్ళ 5 ఏళ్లలో నేర్చుకునేవాడు వాడి వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు 30 to 40 daysలో చెప్పినప్పుడు ఇది మొత్తం మీరు అర్థం చేసుకుని దీన్ని ప్రిపేర్ అయ్యి మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. సో నేను చెప్పినవి కాకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ డౌట్స్ పర్సనల్ అయితే
మనం రికార్డింగ్ ఇక్కడతో ఆపుదాం. Oh, that's the beer. A color beer. మూడు ఉన్నాయి ఎలా రిపోర్ట్ లేవా లేవు టీవీ రిమోట్ నాతో వస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరికి పని చెప్పినాను. Arjun, can you please unmute yourself? క్రోమ్ దొరకలేదు, క్రోమ్ తీసుకుని రా. Swati garu, unmute. Hello, this is Swati this is garu, not unmute myself. చేసుకోండి, mute లో. Sorry, mute చేసుకోండి, unmute. This is from Swati side. అర్జున్, మీరు స్వాతి సైడా? నో అర్జున్, మీరు క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు, అందుకే ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి అంటున్నా. Yeah, sure. సో యు ఆస్క్ లైక్ మీ నో వన్ కెన్ షో అంటే మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇది వరకు ఐటీజీసీ? No, actually, I had a plan to go with the ITGC side, but I verified with the 2 or 3 trainers. They said like there is no real-time training. Just we will go through overall training and overall Yes. training only. I want to know the no. I want to know the names who said you that there is no real-time training in this. Because how you thought of by keeping 4 to 5 years of experience, I am saying in front of all the people that I will show the real time, and now itself in the demo itself I showed the real-time controls what we are working. So how do you think that it's impossible? It's possible if at all. Actually what I said, and you mentioned a point that organization controls will get updated during the class. Who said this? Just give me a moment, guys. Hello. అర్జున్ గారు జస్ట్ 1 minute అండి. సో అర్జున్ గారు ఎవరు Yeah. చెప్పారు మీకు క్లాస్ మధ్యలో అప్డేట్ అయిపోతాయని? No, actually ఇక్కడ ఏంటంటే ఇక్కడ రియల్ టైం ప్రొవైడ్ చేస్తే చాలా గ్రేట్ అండి. అండ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఎనీ టెక్నాలజీ, ఇఫ్ యు టేక్ ఎనీ టెక్నాలజీ వీ కెన్ ప్రాక్టీస్ అండ్ పర్టికులర్ టూల్, రైట్? బట్ హియర్ దెర్ ఇస్ నో టూల్. సో వీ డైరెక్ట్లీ టూల్ ఉండదు. Yeah. అవును. So there is no tool and there is no software. Directly we need to do the manually each and everything on the control అవును. on the software. ప్రాసెస్ ఓరియంటెడ్. Process oriented. So మనం ఇది ప్రాక్టీస్ Exactly. చేయాలంటే 100% మనం రియల్ టైమ్ సినారియో మీన్స్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ కావాలి కంపల్సరీగా. సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ నా మనం క్వశ్చన్ ఏంటంటే ప్రాజెక్ట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఓకే నేను అదే అండి, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీరు 3 ఆస్పెక్ట్స్ ని కలిపేసి మాట్లాడుతున్నారు. ఇది Okay. ప్రాసెస్ ఓరియంటెడ్ అంటున్నారు, మీరే చెప్తున్నారు. రియల్ టైం ఎన్విరాన్మెంట్ కావాలంటున్నారు, రియల్ టైం ఎన్విరాన్మెంట్ కాకుండా రియల్ టైం ఎక్స్పోజర్ కావాలంటున్నారు. ఇప్పుడు అలా అయితే ఇప్పటి వరకు లోపలికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు? అదే సార్ First నాకు డౌట్, అంటే నాకు తెలియదు, నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. If you కదా, provide- ఎలా అంటే ఇప్పుడు మిమ్మల్ని చేంజ్ మేనేజ్మెంట్ మీద మీ ఇంటర్వ్యూ జరుగుతుందండి, ఐటీజీసీ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓకే మిమ్మల్ని అడిగాడు, ఏమడుగుతారు? ఈ ఐటీజీసీలో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరు మిమ్మల్ని స్క్రీన్ షేర్ చేసి ఏం అడగరు, ఎందుకంటే ఇది అంత ప్రాసెస్ ఓరియంటెడ్ కాబట్టి. మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది, గ్రేట్. సెకండ్ థింగ్, మీరు ఏం ఆడిట్ చేశారంటే ఇన్ చేంజ్ మేనేజ్మెంట్ I audited the change request, change assessor, and the change approver, where we'll see the cap board meetings. And according to the segregation of duties, the change requester and change approver wouldn't be the same. And coming to again the next step, the change which was requested, it will go to the change developer, and the change developer will develop the code. Again, after developing the code, he will give a developer sign off, and he sends that mail to the change tester. Once the change tester tested this change in UAT, that means user acceptance testing and quality analysis, any of them with the test cases, if it passes the test cases, it will move to the change deployer. Once the deployment is done perfectly, there's a post deployment feedback will be present. As an IT auditor, first I will segregate the changes. What are the normal changes, what are the emergency changes, and what are the standard changes? yes So these are the things what you need to speak in the real time. ఈ ఎక్స్పోజర్ అంతా నేను మీకు క్లియర్గా ఇస్తున్నప్పుడు, అండ్
కంట్రోల్స్ మొత్తం నేను చూపిస్తున్నప్పుడు ఇంతకన్నా రియల్ టైం ఎన్విరాన్మెంట్ మీకు ఏం కావాలి? Okay. I'm thinking that practically we will get an idea by saying that. That is the reason I'm asking. If you give in this way, that is good enough for us. యాక్చువల్గా నా డెమోకి ఇంతమంది జాయిన్ అవ్వడానికి కూడా అదే కారణం. ఐ స్టార్టెడ్ విత్ ద పీపుల్ ఆఫ్ 13 members డెమో అండ్ 6 members ఇన్ ద క్లాస్, వేర్ 3 of them got the jobs. నేను మరి ఇప్పుడు నేను చెప్పొచ్చు 6 జాయిన్ అయ్యారు, 6 ఉద్యోగాలు వచ్చి. నో, ఎందుకు రావంటే ద వే హౌ దే ఆర్ ఇన్ టు ద సబ్జెక్ట్, వాళ్ళు ఎలా సబ్జెక్ట్ నేర్చుకున్నారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎలా డే 1 ఎలా జాయిన్ అయ్యారో, ఎంత ఎంతూజియాజంతో జాయిన్ అయ్యారో, డే 34 కూడా అదే ఎంతూజియాజంతో ఉంటే జాబ్ వస్తుంది. జాయిన్ అయ్యి నేర్చుకున్న కొన్ని రోజులకి వాళ్ళ ఎఫికసీ సర్లే జాయిన్ అయ్యంలే ఏదో అవుతుందిలే ఇలా ఉంటే అవ్వదండి. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నన్ను డౌట్స్ మీద డౌట్స్ అడగాలి, నేర్చుకోవాలి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, నా మాక్ ఇంటర్వ్యూ త్రూ చేయాలి, దెన్ దే నీడ్ టు అటెండ్ టు ద ఇంటర్వ్యూస్. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్కి సిద్ధపడి వస్తే ఎవరికైనా జాబ్ వస్తుంది. 22-25 days అటు ఇటు కావచ్చు జాబ్ రావడానికి, బట్ రావడం పక్క. ఇఫ్ అట్ ఆల్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ పాత్. Yes, sir. Thanks for a good information. Actually, no one said that no trainer has mentioned there is a real time, but you are the person mentioned like a real time scenarios will be there. That is good for us. That the reason I raised this kind of question. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా చాలా మంచి చేశారని మీరు అనుకోండి. ఎందుకంటే కొంతమంది ట్రైనర్స్ రియల్ టైం చెప్తామని చెప్పేసి 40,000 దొబ్బేసి ట్రైనింగ్ కో మెటీరియల్ ఇచ్చేసి, నేను కూడా చాలా డెమోస్ చూశాను. జస్ట్ దే ఆర్ ఓపెనింగ్ అప్ వన్ మెటీరియల్ అండ్ దే ఆర్ రీడింగ్ అవుట్. ఇట్స్ నాట్ ద డెమో. మేము ఆల్రెడీ జాబ్స్ లో ఉన్నాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాం ఐటీజీసీ ఇది, కంట్రోల్స్ ఇది. వాళ్ళు డెవలప్మెంట్ చేసి డెవలపర్ జాబ్స్ చేస్తూ 10,000కో 20,000కో అమీర్పేటలోనో చందానగర్లోనో ఇంకోటో చేస్తూ ఇది చెప్పడం వేరు. ఐఎమ్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్ 4 యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఆడిటర్. ఐ హ్యావ్ ద ఎక్స్పోజర్. సో నేను చెప్పే సబ్జెక్ట్ ఒక విధంగా ఉంది. ఇప్పుడు అంటే లైక్ ఈ 21 members లో యూ థింక్ యువర్ సెల్ఫ్ ఎన్నో డెమోస్ అటెండ్ అయ్యి ఉంటారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ యువర్ ఫస్ట్ డెమో. యూ కెన్ ఏబుల్ టు సెన్స్ సమ్ చేంజ్, రైట్? సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అవుట్ ఆఫ్ ద బాక్స్ డౌట్స్ ఎవరికైనా ఉంటే యూ కెన్ ఆస్క్. సార్ ఎస్ ఉదయ్ గారు. హలో, మీరు ఇందాక ప్రిన్సిపల్స్ గురించి చెప్పారు కదా, ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారని. ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో ఒక్కొక్క ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, ఏ అనే ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలా, లేకపోతే బి అనే దాంట్లో ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలా? ఈ సి అని ఆడిట్ చేసేటప్పుడు ఏ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తారు? లేదా ఐటీకి సంబంధించిన ఆడిటర్ దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారా అనేది కొంచెం డౌట్ ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. యాక్చువల్గా అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఫస్టే కంట్రోల్స్ అంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ప్రిన్సిపల్స్ అని చెప్పాను. బట్ ద థింగ్ ఈస్, ద వర్డ్ ఫర్ ద ప్రిన్సిపల్స్ ఈజ్ కంట్రోల్స్. ఏ కంట్రోల్స్ని మనం ఆడిట్ చేస్తామంటే, ఇప్పుడు సి అనేవాడు బి అనేవాడు కంపెనీకి వెళ్ళాడు. అసలు బి అనేవాడు సెక్యూరిటీకి ఏ కంట్రోల్స్ ఉన్నాయి, ఆ కంట్రోల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని దాని మీద ఆడిట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏ అనేవాడు నేచర్ ఆఫ్ బిజినెస్ బ్యాంకింగ్ అయ్యి ఉండొచ్చు, బి అనేవాడు నేచర్ ఆఫ్ బిజినెస్ డెవలపింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అయ్యి ఉండొచ్చు. వీడి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వేరుగా ఉంటాయి, వీడి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వేరుగా ఉంటాయి. మనం వీడి బి దగ్గర సి ఆడిట్ చేస్తుంటే బి యొక్క సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ ఏ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చూస్తాం. ఒకవేళ సి అనేవాడు ఏని ఆడిట్ చేస్తుంటే ఏ యొక్క సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూస్తాం. వాడు పెట్టుకున్నదే వాడు కరెక్ట్గా ఫాలో అవుతున్నాడా లేదా అని చూస్తాం. సింపుల్గా చెప్పాలంటే పొద్దున్నే 4 గంటలు వేద్దామని నేను అందరూ అనుకుంటాం. అది నేను 4కి లేద్దాం అనుకున్నాను, ఇది నా ప్రిన్సిపల్. నేను 4కి లేచానా లేదా అని ఒక ఐటీ ఆడిటర్ చూస్తాడు, ఎందుకంటే ఇది నా ప్రిన్సిపల్, నా ఆర్గనైజేషన్, నా ఇంట్లో జరిగేది. ఇప్పుడు బి అనేవాడి దగ్గరికి వెళ్ళాడు, వాడి ప్రిన్సిపల్ 5కి లెగడం అయ్యి ఉండొచ్చు, 6కి లెగడం అయ్యి ఉండొచ్చు, 7కి లెగడం అయ్యి ఉండొచ్చు. హీ డోంట్ నీడ్ టు మ్యాచ్ విత్ బి టు ఏ. సి అనేవాడు
బి అనేవాడు పెట్టుకున్న ప్రిన్సిపల్ని పర్ఫెక్ట్గా బి ఫాలో అవుతుందా లేదా అని చూస్తాడు. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్ కంట్రోల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ కొన్ని ఆర్గనైజేషన్సే పర్ఫెక్ట్గా ఫాలో అవుతాయి. అలా ఫాలో అయ్యా లేదా అని చూస్తాం. క్లియర్ ఉదయ్ గారు? ఓకే. హలో, ఎస్ శివారెడ్డి చెప్పండి. నేను ఆల్రెడీ 1 year బ్యాక్ సైడ్ మీ వాయిస్ చాలా కట్ అయిపోతుంది శివారెడ్డి. 1 year క్రితమే ఐటీజీసీ అప్లోడ్ చేశాను నేను ఒక రీల్. ఓకే, అయితే అప్పుడు 1 year పెట్టాను. అంటే నా కెరీర్ గ్యాప్. నేను మీకు ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఒక్క నిమిషం. అంటే దానికి క్లారిటీ మీ అయితే వాయిస్ చాలా శివారెడ్డి గారు మీ వాయిస్ చాలా కట్ అయి వస్తుంది. హలో, హలో, చెప్పండి. రాడు ఇప్పుడు ఆడిబుల్, చెప్పండి. ఒక 2 months Sir, క్రితం మళ్ళీ నౌకరీలో మీ పెట్టినా. ఓకే, నౌకరీలో మీరు పెట్టున్నారు 2 months క్రితం, 1 year పెట్టి. అంటే బిఫోర్ 1 year క్రితం 1 year చాలా జస్ట్ 2 రెఫర్ చేస్తే చూడు వస్తేనే వచ్చింది లేకపోతే లేదని. శివారెడ్డి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ చాట్ లో పెడతారా? చాలా కట్ అయిపోయి వస్తుంది, చాలా కట్ అయి వస్తుంది. అయితే ఇప్పుడు చాట్ లో పెట్టండి. ప్రెజెంట్ 2 years పెట్టాను. ఓకే, అంటే కాల్స్ చాలా వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. ఓకే, అయితే బట్ ఏంటంటే మనకి కెరీర్ ఇట్లా ఉంది కదా. మీ కెరియర్ గ్యాప్ అంటే ఎక్కడ గ్యాప్ ఉంది మీకు? నాకు 20 పాస్ అవుట్ యాక్చువల్గా. ఓకే, 2 years గ్యాప్ వచ్చింది. అంటే వాలీబాల్ గేమ్స్ ఆడి లెగ్మెంట్ ఇంజూరీ అయ్యింది. ఆ 2 years కి మీరు సర్టిఫికేట్స్ పెడుతున్నారు కదా ఇప్పుడు 2 years పెట్టి. అవునవును. ఇంక అందులో మీరు భయపడాల్సిన విషయం ఏముంది? నాకంటే కోర్స్ గురించి అంటే ఏది పెట్టి మా ఫ్రెండ్ రెఫర్ చేస్తే సార్ పెట్టు కాల్స్ వస్తే చూసుకో లేకపోతే లేదని చెప్పింది. అంటే కాల్స్ మరి మీరు కాల్స్ వస్తున్నాయని మీరే చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు ఇందులో ఏముంది? క్వశ్చన్ నాకు అర్థం కాల. క్వశ్చన్ అంటే అదొకటి ఎంత కెరీర్ గ్యాప్ ఉంది. బట్ మళ్ళీ ఒకవేళ టేక్ సర్టిఫికేట్ పెడతాం కదా, బీజీవీ ఎలా జరుగుతుంది సార్? మీకు వాస్తవంగా విషయం చెప్పనా, మీరు ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎందుకంటే రీసెంట్గా నా పాత బ్యాచ్లో అబ్బాయికి వద్దు అన్న వెళ్ళిపోయాడు ఈవైకి. ఒక చిన్న ట్రిక్ వాడి ఈవైలోకి వెళ్ళాడు. వెళ్ళిన 10వ రోజు బయటకు వచ్చాడు. బీజీవీ దొరికి కాదు, వర్క్ రాక. ఐటీజీసీలో జాబ్ రావడం ఇసుక మీద ఇసుక అని రాసిన సింపుల్, కానీ లోపలికి వెళ్ళి ఉద్యోగం చేయడం కేవలం నేర్చుకున్నవాడికే అవుతుంది. ముందు కాల్స్ వస్తున్నాయని మీరే చెప్తున్నారు, పబ్లిసిటీ మీరే ఇస్తున్నారు ఐటీజీసీకి. కాకపోతే ఏంటంటే నేర్చుకోండి. ఆ బీజీవీ ఇంకో విషయం చెప్తున్నాను, కంపెనీస్ ఒక్కోసారి రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఫేక్ అని తెలిసిన మిమ్మల్ని ఉంచుకుంటాయి. రిక్వైర్మెంట్ మీరు ఈజీగా లోపలికి వెళ్ళిపోతారు. కానీ చెప్పాను కదా, లోపలికి వెళ్ళడం ఇసుక మీద ఇసుక అని రాసిన సింపుల్, కానీ లోపల సర్వైవ్ అవ్వడం నీళ్ల మీద నీళ్లు అని రాసినంత కష్టం. దట్స్ మై పాయింట్. ఇంకోటి, మీ బీజీవీ అనేది మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది తప్ప ఎవరు ఏమీ చేయలేరు దానికి. ఏంటండి? ఏమంటే మీ వాయిస్ నిజంగా వినిపించట్లేదండి. ఓకే, ఎనీ డౌట్స్ గైస్ ఆర్ లెట్స్ వైండ్ అప్ ది సెషన్? ఎస్ సత్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక లైక్ న్యూ కంపెనీ ఐటీజీసీ ప్రాసెస్ని లైక్ కంపెనీలు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది. ఒకవేళ మన ఈ కోర్స్ నేను ఒకవేళ కంప్లీట్ చేసి లైక్ ఒకవేళ ఒక న్యూ కంపెనీకి వెళ్ళాను అనుకోండి, ఫ్రెషర్గా అయితే ఎక్కడ రాదు సత్య. నేను నా కోర్సులో జాయిన్ అవ్వాలని అబద్ధాలు అయితే చెప్పను. ఫ్రెషర్ కానీ కాదు, అంటే కంపెనీ కొత్తగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది బ్రో. అంటే లైక్ ఫర్ లైక్ ఆడిటర్ అలా అయితే ఇట్స్ వెరీ ఫైన్.
మోర్ దాన్ ఎనఫ్. ఓకే. ఈ కోర్స్ మోర్ దాన్ ఎనఫ్ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తే. అంటే మనం టీమ్స్ ఎందుకంటే there తో is- ఫిజికల్ గా ఇంటరాక్ట్ అవ్వాలా బ్రో, లేకపోతే డైరెక్ట్ మీటింగ్స్ లో లైక్ ఇన్పుట్స్ తీసుకుని అంటే దాని ద్వారా టీమ్స్ సత్య బేసింగ్ అపాన్ టీమ్స్ కాల్స్ పెట్టుకుంటాం సత్య. ఐటీజీసీ ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నామో వి నీడ్ టు నో 360 లైక్ ఇన్సిడెంట్స్ ఎలా రిజాల్వ్ చేయాలి, వల్నరబిలిటీస్ ఎలా రిజాల్వ్ చేయాలి, చేంజెస్ ఎలా ట్రాక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఐటీజీసీ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా వాడు ఐఎస్ఓతో అకాంప్లీ అవుదామని చేస్తాడు. సో ఐఎస్ఓని ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకున్నామో దేర్ ఆర్ 4 బ్రాడర్ ప్రిన్సిపల్స్. టెక్నాలజికల్ కంట్రోల్స్ ఉంటాయి, ఫిజికల్ కంట్రోల్స్ ఉంటాయి, యూనో ఆర్గనైజేషన్ కంట్రోల్స్ ఉంటాయి, పీపుల్ కంట్రోల్స్ ఉంటాయి. సో అన్నిటి మీద పట్టు ఉండాలి. అన్నిటి మీద ఇప్పుడు మనం చెప్పే కోర్స్ అయితే మోర్ దాన్ ఎనఫ్ ఇఫ్ ఎట్ ఆల్ సింగిల్ షాట్ ఆన్సర్ అయితే. ఓకే. యా అంటే నాకు ఈ కోర్స్ మీద ఎలా వచ్చిందంటే, నేను ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఒక ఐటీ ఆడిటర్ని మా కంపెనీ వాళ్ళు తీసుకున్నారనమాట. తను ఏంటంటే ప్రతి టీం దగ్గరకు వచ్చి ఇన్పుట్స్ అడగడం, కంప్లైంట్స్ గురించి చెప్పడం, ఇలా నేను చూశాను. అలా చూసి నేను కూడా ఈ కోర్స్ గురించి సెర్చ్ we చేసి are the highest paid Satya. So if at all anybody join here, they are highest paid. ఎవరైనా, even we also started, by the God's grace, we also started with good packages. So yeah, any doubts more or let's wind up? థ్యాంక్స్. Okay guys, let's see you in tomorrow's session. Come up with doubts. Okay, yeah, good night. Venkat garu, anything to say? Nothing. Yeah, thanks guys. Thank you. Thanks, dear. Bye.